నల్గొండ పట్టణంలోని అనురాగ్ చిన్నపిల్లల హాస్పిటల్ వైద్యులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. రకరకాల సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన చిన్నపిల్లలకు జీవం పోసి సురక్షితంగా ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో కేసులను విజయవంతంగా ముగించారు ఆసుపత్రి వైద్యులు. తాజాగా అలాంటి మరో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని ప్రాణాలు పోసి సురక్షితంగా ఇంటికి పంపించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా డిండికి చెందిన మల్లయ్య కమలమ్మ దంపతులకు పెళ్లైన 10 ఏళ్ల తర్వాత బాబు పుట్టాడు. అయితే కమలమ్మకు గర్భం 6వ నెల నుండి 7వ నెలలో ప్రవేశించిన 1-2 రోజుల్లోనే ఉమ్మనీరు పోవటంతో వైద్యులు ఆమె పరిస్థితిని వివరించి ప్రసవం చేశారు. నెలలు నిండకుండానే పుట్టిన బాబు కేవలం 900 గ్రాముల బరువుతో జన్మించటంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో కొందరి సూచన మేరకు నల్గొండ పట్టణంలో సకల సౌకర్యాలతో కూడిన అనురాగ్ చిన్నపిల్లల ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే ఆ బాబుని ఆసుపత్రిలోని NICUకి తరలించి బాబుని పరీక్షించిన డాక్టర్ వి రితేష్ రకరకాల పరీక్షలు నిర్వహించి గుండె, ఊపిరితిత్తులు, పేగులు, జీర్ణాశయంలో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువులో అవయవాలు సరిగ్గా అభివృద్ధి చెందవు. ఇదే కొవ్వులో కేవలం 900 గ్రాముల బరువుతో జన్మించిన ఈ బాబుకు కూడా అవే సమస్యలు తలెత్తడంతో వాటిని సవాలుగా తీసుకున్న డాక్టర్ రితేష్ ఒక్కో సమస్యను విజయవంతంగా అధిగమిస్తూ వచ్చారు. అన్ని సమస్యలను అధిగమించినప్పటికీ వెంటిలేటర్ సహాయం తీసివేస్తే బాబు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ ఉండడాన్ని గమనించిన డాక్టర్ రితేష్ గుండెలో ఏదో సమస్య ఉన్నట్లు అనుమానించి అన్ని రకాల పరీక్షలు చేయించారు. అయినా ఏమీ తేలకపోవటంతో ప్రత్యేకంగా హైదరాబాద్లోని చిన్నపిల్లల వైద్య నిపుణులను సంప్రదించి 2 రోజుల పాటు అక్కడికి పంపించి అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించి గుండె సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత తిరిగి నల్గొండలోని అనురాగ్ చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకువచ్చారు. సమస్య అర్థం కావటంతో దానికి అవసరమైన మందులను వాడుతూ సమస్యను క్రమక్రమంగా నివారించగలిగారు. అలా మొత్తం 72 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి వైద్య పరీక్షలు అందించిన అనంతరం బాబు 2 కిలోల 350 గ్రాములకు పెరగటంతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారాడు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా బాబును మరోసారి అన్ని రకాలుగా పరీక్షించిన డాక్టర్ రితేష్ ఆ చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించుకుని డిశ్చార్జ్ చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చిన బాబు కేసును సవాలుగా తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్ది ఇంటికి పంపించటం ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ రితేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో కేసులను తమ ఆసుపత్రిలో విజయవంతంగా చేపట్టామని 600 గ్రాముల 700 గ్రాములతో జన్మించిన బేబీలను సైతం చికిత్స చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది ఇంటికి పంపించామని తెలిపారు. చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సౌకర్యాలు తమ అనురాగ్ చిల్డ్రన్ హాస్పిటల్లో ఉన్నాయని, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఉండే అత్యాధునిక యంత్రాలు కూడా తమ ఆసుపత్రిలో ఉన్నాయని, చిన్నపిల్లలకు సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా తాము చికిత్స అందించగలుగుతామని చెప్పారు. నల్గొండ జిల్లా ప్రజలు తమ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అటు బాబు తల్లిదండ్రులు కమలమ్మ, మల్లయ్య దంపతుల ఆనందానికైతే అవధులు లేవు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పుట్టిన బాబు అనేక లోపాలతో పుట్టటంతో బతుకుతాడో లేదో తెలియని స్థితిలో ఆ దంపతులు పడిన యాతన అంతా ఇంతా కాదు. అయినప్పటికీ భారం మొత్తం వైద్యునిపైనే వేసి కాలానికి ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు డాక్టర్ కృషి ఫలించి బాబు ఆరోగ్యవంతుడిగా మారటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లేక కలిగిన తమ బిడ్డకు ప్రాణం పోసిన డాక్టర్ రితేష్కు అనుక్షణం బాబును కంటికి రెప్పలా కాపాడిన అనురాగ్ చిన్నపిల్లల ఆసుపత్రి సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సో ఇవాళ మా హాస్పిటల్లో ఒక చిన్న అచీవ్మెంట్ చేయడం జరిగింది. అది బేబీ ఆఫ్ కలమ్మ. జూలై 16వ తారీఖున ఆ బేబీ పుట్టడం జరిగింది. ఆ టైంలో 6వ నెలల్లోనే ఆ బేబీని డెలివరీ చేశారు. అప్పుడు 26 వారాలు ఆ బేబీకి. తల్లికి ఇన్ఫెక్షన్ ఉండింది, నొప్పులు వస్తున్నాయి, ఉమ్మనీరు కారిపోతుంది అని చెప్పి బేబీని డెలివరీ చేయడం జరిగింది. వెంటనే మన ICUకి షిఫ్ట్ చేసుకొని బేబీకి మెషిన్స్ కనెక్ట్ చేసి సర్ఫాక్టెంట్ అనే మందిచ్చి బేబీని స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఆ బేబీ పుట్టినప్పుడు బరువు 900 గ్రాములు ఉండింది. ఇంత ముందు పుట్టిన బేబీస్కి
అన్ని అవయవాలు కాంప్లికేషన్స్ ఉంటాయి. బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అయి ఉండదు, ఊపిరితిత్తులు సరిగ్గా డెవలప్ అయి ఉండదు, గుండె సరిగ్గా డెవలప్ అయి ఉండదు, పేగులు సరిగ్గా డెవలప్ అయి ఉండవు. ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్నిటినీ మనం అధిగమించి ఈ బేబీస్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ వెంటనే రాగానే ఊపిరితిత్తుల కోసం సర్ఫాక్టెంట్ అనే మందు ఇవ్వడం జరిగింది, మెషిన్స్కి కనెక్ట్ చేయడం జరిగింది. పేగులు సరిగ్గా డెవలప్ అవ్వవు కాబట్టి ఇచ్చే పాలు జీర్ణించుకోలేకపోతుంది బేబీ. సో బేబీకి జీర్ణాశయ శక్తి అనేది 7వ రోజు వరకు వచ్చింది. అంతవరకు మనం టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అని చెప్పి ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ మనం తిండిలో ఏవైతే ఉంటాయో అవన్నీ మనం సలైన్ ద్వారా ఇస్తాం. అలా బేబీని మనము కొద్ది రోజులు సర్వైవ్ చేసుకొని ఒకసారి బేబీకి జీర్ణాశయం శక్తి వచ్చిన తర్వాత అప్పుడు బేబీకి పాలు అనేవి పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ మనము చాలా ఫాస్ట్గా ఈ బేబీని పెద్ద మెషిన్స్ నుంచి చిన్న మెషిన్స్కి తీయడానికి అవకాశం ఇచ్చింది మనకి బేబీ. కానీ బ్రెయిన్ అంత డెవలప్ అవ్వకపోవడం వల్ల ఊపిరి ఆపడం ఇట్లాంటివి చేసేది బేబీ. సో దానివల్ల మళ్ళీ మనము పెద్ద మెషిన్స్కి కనెక్ట్ చేసుకొని ఊపిరి కంటిన్యూ చేయడానికి చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ గుండె సరిగ్గా డెవలప్ అవ్వదు కాబట్టి గుండె వల్లనే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది మంచిగా ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ కొంచెం తగ్గిపోవడం వల్ల ఐనోట్రోప్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. చిన్నపిల్లలకి గుండెలో రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు ఉండడం వల్ల వెంటనే హార్ట్ది స్కాన్ చేయించి ఇక్కడికే కార్డియాలజిస్ట్ ధరణీధర్ గారిని రంపించి ఇక్కడ 2D ఎకో స్కాన్ చేయించి ఆ హోల్ ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ హోల్కి కూడా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రీట్మెంట్లో బేబీకి చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బేబీ ఆ ట్రీట్మెంట్ని చాలా మంచిగా తట్టుకుంది. నెక్స్ట్ ఇవన్నీ చేశాక కూడా బేబీని మెషిన్స్ మీద నుంచి తీస్తూ ఉంటే ఆయాసం పెరిగేది, ఆక్సిజన్ తగ్గిపోయేది. సో మెషిన్స్ మీద నుంచి తీయడానికి మాకు పాసిబిలిటీ లేకుండే. అందుకని చెప్పి హైదరాబాద్లో ఉన్న కార్డియాలజిస్టులతోటి, నియోనటాలజిస్టులతోటి కూడా మాట్లాడడం జరిగింది. సో హార్ట్వి ఇక్కడ కనుక్కోలేనివి ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి హైదరాబాద్కి షిఫ్ట్ చేసి అక్కడ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్తో కూడా స్కాన్లు చేపించి హార్ట్ వైజ్గా అంతా బాగానే ఉంది అన్న తర్వాత మళ్ళీ నల్గొండకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, నిమోనియా వచ్చింది. వీటన్నిటికీ పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ అన్నీ వాడి బేబీని మనం సర్వైవ్ చేయగలిగాం. నెక్స్ట్ బీపీడీ అంటే బ్రాంకోపల్మనరీ డిస్ప్లేషియా అంటారు. ఎప్పుడైనా 14 రోజుల కంటే ఎక్కువ మెషిన్స్ అవసరం కానీ ఆక్సిజన్ అవసరం కానీ ఉంటే లంగ్స్కి బ్రాంకోపల్మనరీ డిస్ప్లేషియా ఉంది అని చెప్తాం. దానికి కూడా స్టిరాయిడ్స్ ఇవ్వడం జరిగింది, వేరే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ బేబీ రెస్పాండ్ అయింది. 72 డేస్ తర్వాత ఇప్పుడు బేబీ 2.4 kgs ఉంది, వితౌట్ ఆక్సిజన్ ఉంది, ఇంటాక్ట్గా ఉంది. అంటే తెలివి కూడా మంచిగా ఉంది బేబీకి యాజ్ ఆఫ్ నౌ. ఇదంతా పాసిబుల్ అవ్వడానికి ఒక టీమ్ ఎఫర్ట్ అనేది జరిగింది. మేము ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అటు బేబీ కూడా మంచిగా మాకు కోఆపరేట్ చేసింది, మేము ఇచ్చే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యింది. దానికి ఫస్ట్ బేబీకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు యాక్చువల్లీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిఫికల్టీస్ ఉండడం వల్ల చాలా ట్రీట్మెంట్స్ తర్వాత 10 సంవత్సరాలకి అందిన బిడ్డ ఇది. అందుకని చెప్పి ఇంత ప్రెషియస్ బేబీ అయింది ఇది. సో 72 డేస్కి ఇప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఒక మంచి బేబీని వాళ్ళ చేతిలో పెట్టి ఇంటికి పంపించగలుగుతున్నాం. ఇలాంటి కేసెస్ మేము ఇంతకుముందు కూడా చాలా హ్యాండిల్ చేశాము. అండ్ 700 grams 650 grams ఉన్న బేబీస్ని కూడా మేము ఇదే తరహా హ్యాండిల్ చేశాము. ఆ బేబీస్ కూడా మంచిగా ఉన్నాయి. అలానే నేను ఏదైతే గుండె ప్రాబ్లం అని చెప్పానో ఆ గుండె ప్రాబ్లంకి కొంతమంది బేబీస్కి సర్జరీస్ అవసరం పడితే ఇక్కడ నుంచి హైదరాబాద్కి పంపించి హైదరాబాద్లో సర్జరీస్ చేయించి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ తెప్పించి ఇక్కడ మళ్ళీ మనం మేనేజ్ చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలా ఇప్పటికీ 2 బేబీస్ సక్సెస్ఫుల్గా చేశాము. ఒక పిల్లాడికి 2.5 సంవత్సరాలు, ఇంకొకటి మొన్ననే ఒక 2 నెలల క్రితం చేశాము. ఆ బేబీ కూడా మంచిగా బరువు పెరుగుతుంది. ఇప్పుడు 3.5 కిలోల బరువు ఉంది. అనురాగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఇప్పుడు అన్ని ఎమర్జెన్సీస్, అన్ని రకమైన ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. హైదరాబాద్లో ఏవైతే ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నారో అవే ట్రీట్మెంట్స్ మనం ఇప్పుడు నల్గొండలో కూడా అవైలబుల్ చేస్తున్నాం. నేను డాక్టర్ ప్రనూష వీర్లపాటి, నేను కంటి వైద్య నిపుణురాలిని. దాంతోపాటు నేను రెటినాలో ఫెలోషిప్ కూడా చేశాను. ఇక్కడ అనురాగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో మాది ఐకి సంబంధించిన అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్న బేబీ అనేది 900 గ్రాములు పుట్టడం జరిగింది. దానికి తోడుగా
రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనేది కంటిలో డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇది ఎవరికి వస్తుంది అంటే 2 కేజీల కంటే తక్కువ పుట్టిన పిల్లలకి కానీ, లేదా 35 వారాలు 34 వారాల కంటే ముందు పుట్టిన పిల్లలకి కంటి నరంలో ప్రాబ్లం అనేది ఉంటుంది. సో మనము ఈ బేబీది కంటిన్యూస్గా ప్రతి 3 వీక్స్కి ఒకసారి చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ బేబీ రెటినా అయితే ప్రాపర్గా మంచిగా డెవలప్ అయ్యింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రీటర్మ్స్కి అందరికీ కూడా రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ స్క్రీనింగ్ అనేది టైం టు టైం ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు బేబీస్కి ఎవరైతే 800 గ్రామ్స్ పుట్టారో, ఇంకొకరు 1.5 kg పుట్టిన బేబీస్కి కంటి లోపల రెటినోపతి ప్రిమెచ్యూరిటీ ఉండటం వలన లేజర్ చేయటం జరిగింది. దానికి తోడుగా ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం అనేది ఉంటుంది రెటినాలో. ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటాం వాటిని. అవి ఇచ్చి వాటికి ఆ పిల్లల కంటి చూపుని మనం కాపాడడం జరిగింది. ఇప్పుడు అంతకుముందు రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటే పిల్లల్ని అంబులెన్స్లో హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడే స్క్రీనింగ్ అవుతుంది, ట్రీట్మెంట్ కూడా అవుతుంది. చిన్న పిల్లల్ని షిఫ్టింగ్ అనేది ఇబ్బంది పెట్టకుండా ఇది కొంచెం చాలా యూటిలైజ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ రాజేశ్వరి, గైనకాలజిస్ట్, రాజేశ్వరి హాస్పిటల్ నుంచి. ఈరోజు ఒక సంతోషకరమైన వార్తని చెప్పాలని అనుకుంటున్నాను. కలమ్మ అని 40 ఏండ్లు తనకి దిండి నుంచి వచ్చారు. నాకు ఒక రోజు 16 జూలైకి వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు జస్ట్ అప్పుడే 6th మంత్ నుంచి ఇంకా 7th కూడా ఎంటర్ అవ్వలేదు. ఆ టైంలో వచ్చారు. వాళ్ళ కంప్లైంట్స్ ఏముండే అంటే ఉమ్మనీళ్ళు పడిపోయింది, ఇంకా ఫినిష్. ఒకసారి ఉమ్మనీళ్ళు పడిపోయిందంటే ఇంకా మనం ఏం చేయలేము. ఏ గైనకాలజిస్ట్ అయినా, ఎక్కడ మనం హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా చేసేది ఏమి ఉండదు. యూ హ్యావ్ టు డెలివర్ బికాస్ వాటర్ లెవెల్ తగ్గిందంటే ఇంకా బేబీ బతికేది కష్టం అవుతుంది. ఇదంతా మనం స్కాన్ చూసుకొని కన్ఫర్మ్ చేసిన తర్వాత దెన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది డెలివరీ చేస్తే ఛాన్సెస్ బేబీని రక్షించేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఆల్రెడీ వీళ్ళ పెళ్ళై కూడా 10 years అయిపోయింది. అంటే లాంగ్ మ్యారీడ్ లైఫ్, పాపం తిరగని ప్లేస్ లేదు అందడానికి కోసం. సో ఎలాగో అలాగో అందిన తర్వాత ఈ కష్టాలు స్టార్ట్ అయింది. సో వాళ్ళు అన్నారు, సరే మీ మీద వేసి చేసేసేయండి అంటని అన్నారు. మాకొక ఇప్పుడు ఈ మధ్యలో మాకు ధైర్యం ఏమంటే నల్గొండలో ఈ ప్రీటమ్, వెరీ ప్రీటమ్, ఇది చిన్న ప్రీటమ్ కాదు, లైక్ ఇట్స్ 26 weeks అంటే చాలా సివియర్ ప్రీటమ్ అన్నట్టు. వాళ్ళను కూడా ఏ ఇబ్బంది లేకున్నట్టు మేము డెలివరీ చేసేస్తున్నాం. బికాస్ మాకు ఒక ధైర్యం, చిన్నపిల్లల డాక్టర్, ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు తెలియలేని వాళ్ళు ఎవరు లేరనుకుంటా, సుధాకర్ సార్ అని సీనియర్ మోస్ట్ పీడియాట్రిషియన్ సార్. సో ఇక్కడ ఇంతకుముందు మనకు ఐ థింక్ ఒక 3-4 years బ్యాక్ ఈ చిన్న 26-27 weeksకి కష్టం అవుతుండే. ఇప్పుడు డాక్టర్ రితేష్ అని నియోనాటాలజిస్ట్ వచ్చారు. సో అప్పటి నుంచి మనం వెరీ ప్రిమెచ్యూర్ బేబీ కూడా హ్యాపీగా డెలివరీ చేసేసుకోవచ్చు. ఏ ఒక పేషెంట్ని కూడా అమ్మ ఇక్కడ కాదు మీరు హైదరాబాద్ వెళ్ళండి అనే పరిస్థితి అయితే రావట్లేదు. సో దానికైతే రియల్లీ ఐమ్ హ్యాట్స్ ఆఫ్ టు అనురాగ్ చిల్డ్రన్ హాస్పిటల్. అండ్ ఇప్పుడైతే మనం 16-17కి డెలివరీ చేస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు బర్త్ వెయిట్ 900 grams ఉండే, 2.4 kg. అసలు ఆ బేబీని చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుంది, ముద్దుగా ఉంది. సో అందుకనే మన పేషెంట్స్ కానీ ఎవరు వింటున్నారు కదా వాళ్ళకి చెప్పేది ఒకటే, చెకప్స్ కరెక్ట్గా చేసుకోండి, భయపడొద్దు, అన్నిటికూ సొల్యూషన్ ఉంటుంది. బట్ మీరు ఇన్ టైం డాక్టర్స్ని అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సుధాకర్ వీర్లపాటి, పీడియాట్రిషియన్ని. నేను 1990 అంటే ఇప్పుడు 36 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి. అప్పుడు చిన్న స్థాయిలో అనురాగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేశాము. సో స్లోగా ఇప్పుడు మా అబ్బాయి నియోనేటాలజీలో ఫెలోషిప్ చేసి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ట్రీట్మెంట్లు, వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలను మేము ఇక్కడ కల్పించడం జరిగింది అంచెలంచెలుగా. సో ఇప్పుడు ఏ సమస్యకైనా సరే, అంటే నెలలు నిండకుండా పుట్టినా, బరువు తక్కువ పుట్టిన వెంటనే శ్వాస తీసుకోలేకపోయినా, ఆర్ ఫిట్స్ వచ్చినా, ఆర్ ఇంకా ఇతరత్ర ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మేము ఇక్కడ వాటిని ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ఎఫెక్టివిటీ, ఇటువంటి వాళ్ళని కాపాడినంత మాత్రాన సరిపోదు, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది ఒక్కొక్కసారి మనం సరిగా మేనేజ్ చేయకపోతే. సో వాళ్ళకందరికీ మేనేజ్ చేయబట్టి ఇప్పుడు మాకు ఫస్ట్ చైల్డ్ ఒకటి 28 వారాల్లో 900 గ్రాములకి 2022లో సేవ్ చేశాము. వాళ్ళు యాక్చువల్లీ ఫెర్నాండెస్ హాస్పిటల్లో నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ వాళ్ళు 16 నుంచి 20 లక్షలు అవుతుందంటే మేము అక్కడ తట్టుకోలేమని ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ మేము వాళ్ళని 50 రోజులు ఉంచాము డెలివరీ అయిన తర్వాత. సో ఈరోజు వాళ్ళు, ఆ అబ్బాయి 2.5 సంవత్సరాలు దాటి శుభ్రంగా నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అన్ని అవయవాలు అంతా తెలివితేటలు సరిగ్గా ఉన్నాయి.
సో మాకు ఇంత ప్రాసెస్ వాళ్ళకి ఖర్చు అయింది 4.5 లక్షల్లో అయిపోయింది. అంటే మనకి 16 నుంచి 20 లక్షల కాస్ట్ కాస్త మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే దాంట్లో కాంప్రమైజ్ లేదు, బట్ 1/4 కాస్ట్లోనే మనం ఇక్కడ చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు అటువంటి లెవెల్ 3 కేర్ అంటాం దీన్ని నియోనేటల్ పరిభాషలో. సో ఆ లెవెల్ 3 కేర్ని మేము ఇక్కడ నల్గొండ ప్రజానీకానికి మేము అందిస్తున్నాము. దానికి తగ్గ సామర్థ్యము, దానికి తగ్గ టీం కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇప్పుడు ఒక డాక్టర్తో ఇది సరిపోదు. సో కంటిన్యూస్లీ 24 అవర్స్ మేము ఇక్కడ ఉంటాము. ప్లస్ మా టీమ్ ఆఫ్ సిస్టర్స్ వాళ్ళందరూ కూడాను మేనేజ్ చేస్తారు. సో ప్రజలు దీన్ని వినియోగించుకొని లబ్ధి పొందాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మాది డెండి సార్. మేము ఇక్కడకు మాకు ఈ బాబుకు మాకు కడుపులోకి వచ్చేసి 45 సంవత్సరాల తర్వాత పుట్టినాడు. 45 సంవత్సరాలు కడుపులోకి పడితే తర్వాత ఇక 6 నెలలు అయినది. అక్కడ 6 నెలలు అయిన తర్వాతకి ఆయనకు ఏదో బాగా ఇచ్చి కడుపు డెలివరీకి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసినాం మేము, అనురాగ్ హాస్పిటల్కి వచ్చేసినాం మేము. వచ్చేస్తే 6 నెలలు వెళ్ళి ఒక 2 రోజులు ఏమవుతుంది, 7 నెలలు పడితే డెలివరీ అయ్యింది. అయిన తర్వాత ఇక్కడికి వచ్చినాక మాకు ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చిన వల్ల మాకు మంచిగా జరిగింది. ఇక్కడ ఒక 40 రోజులు ఉన్నాం. ఇక్కడ 40 రోజులు ఉన్న తర్వాత హైదరాబాద్ పోయినాము. అక్కడికి పోతే ఉడకంగా మాకు మంచిగా అనిపించలే. పోయిన ట్రీట్మెంట్లు కొద్దిగా మామూలుగా ఎక్స్రే తీసేసారు. తర్వాత ఇక్కడనే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసి ఉడకంగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడున్నంత వరకు నుంచి 70-75 రోజులకు అవుతుంది. ఇప్పటికి మాకు బాబు మంచిగా ఉన్నాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. పుట్టినప్పుడు 900 గ్రాములు ఉన్నాడు. ఇప్పటికీ వచ్చేసి ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్లు మందులు అందించడం వల్ల మాకు ఈ బాబు 2 కిలోల 350 గ్రాములు అయ్యిండు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మమ్మల్ని ఇంటికి డిశ్చార్జ్ చేస్తున్నారు డాక్టర్ గారికి ధన్యవాదాలు. మాకు సంతోషం ఉంది. మా పెద్దమ్మ కూతురు డెలివరీ అయిన ఆమె అయితే చాలా సీరియస్ అంటే చాలా సీరియస్గా ఉండే. బాబు నల్లగా అయిపోయింది. ఆల్రెడీ మేము చనిపోయిండు అని అనుకున్నాము. పైన దేవుడు కరుణించిండేమో, ఇక్కడ సార్ చేతిలో పడ్డాడేమో వాడొచ్చి. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. బాగా అయింది. చాలా సీరియస్ అంటే చాలా సీరియస్ ఉండే, నల్లగా అయిపోయిండు. ఊపిరి ఆడకుండా ఉండే అసలు బాబుకి. చాలా సారు బాబు మంచిగా అయ్యే వరకు అక్కడే నిలబడి చాలా కష్టపడి చాలా చాలా అంటే చాలా చేసారు సార్. అసలు ఇప్పుడు బతికుండంటే మాత్రం సారే కారణం, అయితే సారే కారణం. 900 గ్రాములే పుట్టిండు బాబు. 6 కంప్లీట్ అయ్యి 6 నెలలు 7వ నెల పడ్డది ఆ రోజుకి, అంతే. ఆ రోజే పుట్టిండు. 900 గ్రాములు మాత్రమే పుట్టిండు బాబు. చాలా నల్లగా అయిపోయిండు. మేము అసలు బతుకుతాడు అనుకోలేదు. దేవుడి దయ వల్ల బాగానే బతికిండు. ఆ దేవుడు కరుణించినట్టున్నాడు. ఈసారి చాలా బాగా అసలు నల్లగా అయిపోయిండు బాబు. తీసుకొచ్చినప్పుడు చాలా వరకు ఇక్కడికి తీసుకొచ్చినాక 70 రోజులు ఉంచిర్రు ఇక్కడ సార్. ఈరోజు డిశ్చార్జ్ చేసారు సార్. ఇప్పుడు 2 కేజీల 340 గ్రాములు అయ్యండి ఇప్పుడు బాబు. ఆరోగ్యంగా ఉండి ఇప్పుడు బాబు చాలా బాగుండు. దేవుడికి థ్యాంక్స్. ఫస్ట్ సార్కి థ్యాంక్స్. ఎందుకంటే బాబు కవర్ అయ్యే వరకు అక్కడే నిలబడ్డారు. మేము చూసినాం కదా ప్రత్యక్షంగా. రితేష్ సార్ నిలబడి చేసారు. చాలా వరకు రితేష్ సార్ నిలబడి చేసారు. 2-3 సార్లు కూడా మేము మధ్యలో చనిపోయిందని అనుకున్నాం అసలు ఆల్మోస్ట్. అయితే సార్ అక్కడ నిలబడి మళ్ళీ బాబుకు మెలకు వచ్చే వరకు ఉన్నారు. అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడూ లేకుండా వచ్చి చూసుకున్నారు సార్. స్టాఫ్ కూడా చాలా బాగా చేశారు.